రైట్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మొన్నటి నుంచి కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. పలు చోట్ల ఇప్పటికే రైలు మార్గాలతో వరద నీరు ముంచెత్తింది. దీంతో ఇప్పటికే పలు రైళ్లను కూడా రద్దు చేశారు అధికారులు. మరికొన్నిటిని కూడా దారి మళ్లించినట్లుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలుపుతూ ఉన్నారు. మరికొన్ని రైళ్లను ఇప్పటికే పాక్షికంగా రద్దు చేసినట్టుగా కూడా తెలిపారు. ఇక దాదాపు 36 రైళ్లను రద్దు చేశారు. 25 రైళ్లను దారి మళ్లించారు. 14 రైళ్లు పాక్షికంగా రద్దు చేశారని తెలిపారు అధికారులు. ఈ ఆకస్మిక రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా సమాచారం. గత 2 రోజుల నుంచి కూడా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు అలాగే మెదక్ కూడా నీటిలోనే నానుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. పలు ట్రైన్స్ ని దారి మళ్లించారు. చాలా ట్రైన్స్ ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇదే విషయాన్ని బిగ్ టీవీతో కూడా పంచుకున్నారు రైల్వే అధికారులు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఓవర్ టు యు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ల దగ్గర ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా 35 రైళ్లని రద్దు చేయడం జరిగింది. 5 రైళ్లని దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు కొంచెం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇంకా ఎక్కడైతే మరమ్మతులు చేయాల్సి ట్రాక్లు ఉన్నాయో వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు రైల్వే శాఖకు సంబంధించిన సిబ్బంది. ఇప్పటికీ ఇంకా వర్షం పడుతుండడం, వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండడంతో ప్రయాణికుల సేఫ్టీ మొత్తం రైళ్లన్నీ కూడా ఆ రూట్ లో ఉన్నటువంటి 30 జరిగింది. ప్రస్తుతం 5 రైళ్లను కూడా రూట్ లో మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. వారందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా రోడ్డు మార్గం పోవడం జరిగింది. అదేవిధంగా నాగ్పూర్ వెళ్లే రోడ్ మార్గం కూడా క్లోజ్ కావడంతో ఇటు వాహనదారులు ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు. మునుపెన్నడూ లేని విధంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో వర్షం తాకిడి, వరద తాకిడి కనిపించింది. ఆ రైల్వే ట్రాక్స్ నిన్న చూసాం మనం, ఎలాగా కింద ఉన్న కంకరంతా కొట్టుకుపోయి ఒక డ్యామ్ ని తలపిస్తోంది రైల్వే ట్రాక్ అంతా కూడా. సో వీటన్నిటిని పునరుద్ధరించడానికి ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టినప్పటికీ మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలాగే ఉంటాయని అంటున్నారు. తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే అవకాశం ఉందా రైల్వే శాఖ? వీటన్నిటిని పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ చేయాల్సిన మరమ్మతులు కానీ పనులు కానీ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తల్లో భాగంగా ఈ రైళ్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఆ వరద ఉధృతి తగ్గే పైన ట్రాక్ల కింద మట్టిని నింపడం చేస్తే వెంటనే చేసే కెపాసిటీ వాటన్నిటికి సంబంధించి రైల్వే శాఖ దగ్గర ఉన్నప్పటికీ కూడా అక్కడ మరమ్మతులు చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నిన్న ఒక్కరోజే 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం, అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు అన్ని కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రైల్వే ట్రాక్లు ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా మట్టి ఏవైతే కల్వర్ట్లు ఉంటాయో అవన్నీ కూడా కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్లు అన్ని కూడా తేలి ఆడుతున్నాయి. కాబట్టి వాటన్నిటికి కూడా మరమ్మతులు చేసిన తర్వాతే పూర్తిగా రైల్వే శాఖ అక్కడ నుంచి రైలు ప్రయాణించవచ్చు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాతే అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రైలు ప్రయాణాలు ప్రారంభం అవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొద్దిగా వరద ఉధృతి తగ్గితే అక్కడ వెంటనే మరమ్మతులకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేసి పునరుద్ధరిస్తాం రైలు రాకపోకలు అని చెప్పేసి కూడా రైల్వే శాఖ చెప్తుంది. రైట్ సురేష్, చూడొచ్చు మనం గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్ అలాగే నిజామాబాద్ జిల్లాలన్నీ కూడా అతలాకుతలమైపోయాయి. ఎక్కడ చూసినా వరద నీరే ముంచుతోంది. ఇప్పటికే రోడ్ లింక్స్ అన్ని తెగిపోయాయి. ఇక రైల్వే ట్రాక్స్ అయితే కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామాలు, చాలా గ్రామాలకు కూడా రాకపోకలు